ఇప్పుడు ఈ వ్యాక్సిన్ గురించి చాలా మందికి ఇన్ని లోతుపాతులు తెలియని కారణంగానే చాలా మంది వేసుకుంటున్నారు అని అనుకుందాం కాసేపటికి. వీటి గురించి ఇంకా బాగా చెప్పాలి. సమస్య రాకుండా వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ప్రచారం జరుగుతున్న దాని గురించి ఏ రీతిలో అవగాహన కల్పించాలంటారు? డాక్టర్స్ గా మీ డాక్టర్స్ బృందం నుంచి ఎలాంటి అవగాహన కల్పించాలి ప్రజలకంటారు? లేకపోతే ప్రభుత్వం కల్పించాలంటారు? ఓవరాల్ గా ఈ అవగాహన లేకుండా ఇది ఇలాగే జరిగితే ఏ సమస్యలు వస్తాయంటారు? ఇది ఎవరి బాధ్యత ఎంత దీంట్లో? డాక్టర్ గా మీరు చెప్పండి. అంటే ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ప్రభుత్వాలని బ్లేమ్ చేస్తూ కూర్చోలేం. ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా చేస్తే అది ప్రశ్నించాల్సిన బాధ్యత మళ్ళీ ప్రజలదే అవుతుంది. సో సో అందుకని ఒక డాక్టర్లది కాదు, ఇది ప్రభుత్వాలది కాదు విషయం, ఇది మనందరి విషయం. సో మనందరం స్పందించాలి. అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నని లేవనెత్తాలి. ఇది మనకు అవసరమా, ఎంత మేర అవసరం, దీనికి ఎంత ఖర్చు అవుతున్నది, ఈ ఖర్చుని మనం భరించాల్సిన అవసరం ఉందా, మన ప్రియారిటీస్ ఏంటి, మనకు ఆరోగ్యపరంగా అసలు సమస్యలు ఏమున్నాయి. అమ్మాయిల్లో అనీమియా చాలా ప్రివలెంట్. మనం అనీమియాని పక్కన పెట్టేసి సర్వైకల్ క్యాన్సర్ మీద ఎందుకు పడ్డాం? ఈ ప్రశ్నలు మనం అడగటం అనేది అన్సైంటిఫిక్ అయితే నేను అనుకోను. ఇది ప్రభుత్వాలు చేసేస్తున్నాయి కాబట్టి మనం ఏమంటాం, అదంతా ప్రభుత్వాలు ఏం చేసినా మన మంచికే, మన మంచి సమస్యలు ఉంటాయి కదా దీంట్లో. అట్లా లేదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే అది ఖచ్చితంగా అది మనకు సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఒకవేళ అట్లా కనుక జరగకపోతే దాన్ని లేవనెత్తాలి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకప్పుడు అయోడైజ్ సాల్ట్ ని మ్యాండేట్ చేసినప్పుడు డాక్టర్స్ వైపు నుంచి పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. అట్లాగే ప్యాకెటెడ్ ఆయిల్స్ ఏంటి, తప్పనిసరిగా అసలు లూజ్ ఆయిల్ అమ్మటానికే వీల్లేదని. ఇవాళ చూడండి మళ్ళీ అందరూ లగ్డిగన ఆయిల్ కి వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రతిసారి మనం బొప్పి కొట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో మనం ముందే ప్రశ్నించడంలో తప్పేం లేదు. మళ్ళీ ఒకసారి స్థిమితంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అది కాబట్టి ఈ ప్రశ్నలు మనందరం లేవనెత్తాలి. మీడియా బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ ని జనరేట్ చేయడంలో. సో నేను కోరేది ఏంటంటే, మీడియా బాధ్యత అయినా ఇంకొక బాధ్యత అయినా, ఇప్పుడు ఇంత పెద్ద ఫండ్స్ ఉండి దీని వెనకాల ఇంత పెద్ద సంస్థలు ముందుకొచ్చి వీటిని ప్రమోట్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ వాయిస్ చాలా చిన్నగాను తక్కువగాను ఉంటుంది. ఒకవేళ వాయిస్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ ని గట్టిగా బిల్డ్ చేయాలంటే డాక్టర్స్ వైపు నుంచి బాగా. ఎందుకంటే ఇది సాధారణ ప్రజలు లేకపోతే ఇట్లా యాక్టివిస్ట్ లో చెప్తే మీరు మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు అనేటువంటి వాదన చేస్తారు. సో డాక్టర్లు కూడా గట్టిగా నిలబడితే చాలా మంది ఇది సాధ్యమవుతుందని. కరెక్టే, ఖచ్చితంగా కరెక్టే. అండ్ చాలా మంది డాక్టర్లు దీనికి వ్యతిరేకంగానే ఉన్నారు. చాలా మంది డాక్టర్లు దీన్ని ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మన ప్రియారిటీస్ వేరు. మనం మన ప్రియారిటీస్ నుంచి సెలెక్టివ్ గా మనం ప్రియారిటైజ్ చేసుకొని దీన్ని తీసుకొచ్చాం ముందుకి అనే చాలా మంది డాక్టర్లు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇది వ్యాక్సిన్ తోటి అయిపోయే వ్యవహారం కూడా కాదు. స్క్రీనింగే అల్టిమేట్. స్క్రీనింగ్, ఎర్లీ ట్రీట్మెంట్ అల్టిమేట్, వ్యాక్సిన్ కాదు. వ్యాక్సిన్ తోటి మనకి ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఏమీ జరగనప్పుడు దీనికి ఇంత తతంగం ఎందుకు? ప్లస్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ మనకు ఈ అడ్వర్స్ ఈవెంట్స్ ని రిజిస్టర్ చేసుకునే మెకానిజం కూడా లేదు. వెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఇన్ ప్లేస్. ఒక చర్చలో అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే వయసు దాదాపు 45-50 మధ్యలో వస్తుంది. ఈ 10 ఏళ్ల పీరియడ్ నిజంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఏమీ లేదనేటువంటిది. ఇప్పుడు అంటే అదే ఏజ్ గ్రూప్ లో ఎక్కువ వస్తున్న సంఘటనలు ఉంటున్నాయా, కేసులు ఉంటున్నాయండి? లేకపోతే చిన్న వయసులో కూడా క్యాన్సర్ కాదండి. క్యాన్సర్ ఒక్క రోజులో రాదు. అది కొన్ని ఏళ్లుగా శరీరంలో డెవలప్ అవుతుంది. సో వాళ్ళు సెక్షువల్ గా యాక్టివ్ గా ఉండే పీరియడ్ ఇది కాబట్టి
రిప్రొడక్టివ్ పీరియడ్ లో వాళ్ళు సెక్షువల్ గా మోర్ అవును. యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఇస్ మోర్. ఓకే